పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100%. ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. జెడ్+2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్న రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారి వెనకాతున్న లోపాగారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే జెడ్+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి? అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చూడాలని చెప్తే అని కోరుతున్నాం. గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తిగా అనిపించింది. వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. ఎవరు లేకపోతే అడిగారు. మరి ఇది పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను. ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పోద్ది. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని వాళ్ళు చెప్పారనేది ఉంది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, నీ బాధ్యత కాదు, మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు. ఆలోచన చేయండి. ఏ రకంగా నీ తాలూకు బాధ్యతని విస్మరిస్తారు? ఏ రకంగా మీ తాలూకు కర్తవ్యాన్ని చేయడం మానుతారు? ఈ ధర్మం ఇది? ఇదేనా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి? ఇది న్యాయం? ఇది చాలా తప్పు. ఇది వ్యవస్థను పరిశీలన చేసుకుంటేనే
ఆ వ్యవస్థ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ రకంగా కక్షలతో కాడేమని తేలితే ఈ సాంప్రదాయాలు మంచివి కాదు. పూర్తిగా దాన్ని పూర్తిగా కూడా మేము అందరం కూడా ఆక్షేపం తెలియజేస్తున్నాం. మా నాయకుడి తాలూకు భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం.